సరు సరు ఏమైంది అలా వచ్చావు? ఏంటి దానికి చెయ్యిచ్చి తెగ గోకుతున్నావు? ఏ పాపం డాక్టర్ని అలా అంటే ఎందుకు? ఓ అదంతా నచ్చిందా నీకు? తను నాకు నచ్చడం ఏంటి? అవునులే, నీకు అమ్మాయిలు ఎందుకు నచ్చుతారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఓ పక్క గే అంటావు, ఇంకో పక్క దాన్ని గోకుతున్నానంటావు. అసలు ఏది కరెక్ట్ నువ్వే చెప్పు. అమ్మా తల్లి, ఇవన్నీ వదిలే. కావాలంటే 3 రోజులు మా ఇంటికి వెళ్ళొద్దాం, ఓకేనా? ఓకే. మేడం, నాకు 3 రోజులు లీవ్ కావాలి. వై? శరణ్యాన్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాను సార్. 3 రోజులేంటి, 3 వారాలైనా తీసుకొని పో. నువ్వు అనుకున్నది జరగకపోతే ముఠాముల్లే సర్దుకోవడానికి సిద్ధంగా ఉండు. ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అదే జరుగుతుంది మేడం. మీరు అనుకున్నట్టే జరిగితే గేమ్ లో ఇంట్రెస్ట్ ఏ ఉంటుంది సార్. ఓకే, లెట్ us see. ఓకే, గుడ్ లక్ ఫర్ దట్. కోనవరం ఏంటి బాబు గారు? ఏం చేస్తున్నావురా? అందరికీ కష్టాలు. ఎవరందరికి? నీకేం కష్టం, నాకేం కష్టం? అందరికీ కష్టాలని సీరియల్ చూస్తున్నా బాబు గారు. చూసి ఏడ్చి తుడుచుకున్న చాలు, చెట్లకు నీళ్లు పో. ఇప్పటి వరకు వర్షం పడింది బాబు గారు, మళ్ళీ వర్షం పడేటట్లుంది బాబు గారు. ఓ పంచే, గొడుగేసుకుని పోయి. యథావా. ఈ చాదస్థానికే చెరువులు ఎండిపోయాయి. అంటే ఏం లేదు బాబు గారు, గొడుగు ఎత్తుకుతున్నా అంతే. ఇదిగో నా జేబులో ఉందిరా. గొడుగు కావాలంటే యాదవకి గొడుగు. బాబు గారు! ఎవరు పోయారా, నువ్వా నేనా? బుల్లిబాబు వచ్చాడా? ఏమే అబ్బాయి ఇచ్చాయంట. పులిబాబు వచ్చాడా? ఆపండి. ముందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. అంత బిల్డప్ ఇవ్వడానికి వాడేమన్నా ఇంద్రసేనారెడ్డా? మన బుల్లి బాబుగాడు. వాడితో పాటు వచ్చిన అమ్మాయి ఎవరో కనుక్కోండి. శరణ్య మా అమ్మ, నాన్న, నమస్తే. పామ్మ, నమస్తే. బాబాయ్, పిన్ని, నమస్తే. మావయ్య, అత్తయ్య అండ్ ఫైనల్లీ వాపు నేను చెప్తాను. 335 ఎకరాలకి ఆసామి అయినటువంటి మంగరాజపుర గ్రామానికి మాజీ సర్పంచ్ అయినటువంటి మరియు మా ముద్దుల గౌతమ బుద్ధ యువరాజా వారికి ప్రియాతి ప్రియమైన తాతగారైనటువంటి మహారాజరాజశ్రీ మండువా ఇంటి మధుసూదన్ రావు గారు అంటే నేను ఎంత గొప్పవాణ్ణి కాబట్టే ఈ ఇంట్లో అందరూ నన్ను చూసి తెగ భయపడతారు అనుకుంటున్నావా? ఎంత అమాయకురాలివి. అందరినీ చూసి నేనే గజగజలాడిపోతాను. ఎందుకంటే ఈ ఇంట్లో నేను ఒక్కడే పక్క చిక్కినవాడిని. మిగతా అందరూ మదపుటేనుగులు, సింహాలు, శివంగులు. వెల్కమ్. బాగు ముందు కుడికాయలు పెట్టి లోపలికెళ్ళు. ఎందుకు తాతగారండి? అది మా సాంప్రదాయం. దానికి మేము అభివాదం చేస్తాం, వితండవాదం చెయ్యం. నువ్వనుకున్నది జరగాలంటే ముందు కుడికాయలే పెట్టు, లేదంటే ఓకే. తాతయ్య. ఏమ్మా, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినట్టున్నావు. ఏం తాగుతావు? కాఫీ తాగుతావా, మజ్జిగ తాగుతావా? కాఫీ అయ్యేలోపు మజ్జిగ తాగుతాను. అమ్మాయికి అందమే కాదు, హ్యూమర్ కూడా బానే ఉన్నట్టుంది. ఏంటి కోపమా? కాదు, మంట. ఏ వేళేం వారం? మంగళవారం, ఎల్లుండి గురువారం అంటే నీ పుట్టినరోజు. ఎన్ని రోజుల టైం ఉంది? ఒక్కరోజు. అంటే ఒక్క రోజులో ఎలా చేస్తావు? నాకు ఎంత టెన్షన్గా ఉంది. ఇప్పుడు నువ్వు రావడం. ఎప్పుడు వచ్చానని కదా తాతయ్య, ఎలా చేస్తానో చూడు. నీ పుట్టినరోజు పండగే పండగ. తాతయ్య, ఈసారి నీ పుట్టినరోజు పట్నంలో కుర్రోళ్ళు చేసుకునేటట్టు చాలా గ్రాండ్ గా చేస్తా. దీనికి మీరు ఎవరు అబ్జెక్ట్ చేయరుగా? కుర్రాళ్ళు జరుపుకునేలాగా. అంటే నేను ముసలాడినానా?
మనం యూత్ ఐఎమ్ అన్ యంగ్ ఎనర్జెటిక్ ఎంతూసియాస్టిక్ అండ్ ఎవర్ గ్రీన్ బాయ్ ఆఫ్ జస్ట్ 67 ఇయర్స్. అరే వా మంచి కిక్ ఇచ్చేయచ్చు. శరణ్య, మా అమ్మ చేతి వంట ఒక్కసారి తిన్నావంటే ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాం. అవునా? అవును, మా వదిన చేతి వంటకు అలవాటు పడితే వదిలిపెట్టవు. అంత బాగుంటుంది తెలుసా? రేయ్ ఏంట తిండి? నీ వయసులో నేను మేక, కోడి, రొయ్య, పీత తేడా లేకుండా తెగ తినేవాడిని. తినండి తినండి, కంచాల్లో ఒక్క మెతుకు మిగలకుండా తినేయాలి. రేయ్ కంగారులో కంచం తినే. అమ్మ చాలే. తినరా. తినండి అంకుల్, పర్లేదు. ఎందుకు మొహమాట పడతారు? మనోళ్ళే అంతా. మనల్లా అనుకోండి. మొహమాట పడకుండా తినండి. ఛీ, నాకు అసలు ఇదే నచ్చలేదు. ఏం బాగోలేదు. ఏమ్మా, ఏమైంది? అస్సలు రుచి పచ్చి లేదు. మనుషులు తినేదేనా ఇది? ఛీ! థ్యాంక్స్ అమ్మా శరణ్య. నేనేం చేసినా వీళ్ళంతా బాగుంది బాగుందని తినేస్తారు. ఎప్పుడూ బాగుందని తినేయడమేనా? బాలేదని చెప్తేనే కదా నాకు తెలిసేది. పోన్లే, ఈ రోజు శరణ్య అయినా చెప్పింది. రేపటి నుంచి ఎంత బాగా చేయాలో అంత బాగా చేస్తాను. సరేనా? సరికాదమ్మా, ఆ? ఎవరైనా కమ్మగా వండి కడుపు నిండా తినిపిస్తారు, కానీ నువ్వు ప్రేమగా వండి మనసు నిండా తినిపిస్తావు. ఏం రుచి దేనికి వస్తుందమ్మా? వీణ్ణి వదిలించుకోవడానికి వాళ్ళందరినీ ఇరిటేట్ చేశాను. బ్రహ్మాండమైన ఫుడ్ మిస్ అయ్యాను. థు, కడుపు మాడిపోతుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే ఇంత లేట్ ఏంట్రా? కూర్చో. నీకేంటి బాబాయ్, హాయిగా వచ్చి కూర్చొని తాగుతావు. లోపల అందరూ పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సరే నా పెగ్గి. Cheers! రేయ్ సరే గాని ఆ అమ్మాయి ఎవర్రా? ఫ్రెండ్, ఊరు చూపిద్దామని తీసుకొచ్చా. అబ్బా, అందరిలా నేను కూడా నీకు పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? రేయ్, ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావు కదా? మొదట్లో ప్రేమించేవాడినే బాబాయ్, కానీ రాను రాను అది ఒక అరుంధతి, చంద్రముఖి, కాంచనాలా కనిపిస్తుంది బాబాయ్. రేయ్, అరే పిచ్చోడా, ప్రతి మనిషిలోని ఏదో లోపం ఉంటుందిరా. మన ప్రేమ వాళ్ళ లోపాల్ని మార్చేలా ఉండాలి గాని వాళ్ళ లోపాలకి భయపడి మన ప్రేమను వదులుకోకూడదురా. ఆ, అంతే అంటావా? సరే అయితే Cheers! Cheers! పగలంతా ఫ్యాక్టరీ, రాత్రైతే లోన్లీనెస్. లైఫ్ అంతా చాలా మెకానికల్ అయిపోయిందిరా. నిజమే, కానీ నేను హ్యాపీరా. మొత్తం నా ప్రాపర్టీసు, ఫ్యాక్టరీసు అన్నీ నా కొడుకు పేరున రాసి నేను రిలాక్స్ అవబోతున్నానురా. ఇక నాకు ఏ బాధ్యతలు, టెన్షన్స్ ఉండవురా. నువ్వు హ్యాపీరా, నీకో కొడుకున్నాడు, వాడికి బాధ్యతలు అప్పచెప్పి నువ్వు రిలాక్స్ అవుతున్నావు. నేనెవరికి అప్పచెప్పాలి? ఎప్పుడు రిలాక్స్ అవ్వాలి? అది నిజమే. నీకో కూతురుందిగా? ఉంటే చిన్నప్పటి నుంచి నీ కూతురు మా వాడికి బాగా తెలుసు. ఒరేయ్, నీ కూతుర్ని మా వాడికిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావ్? నా కూతురు నన్ను ఫాదర్గానే యాక్సెప్ట్ చేయడం లేదు. నేను చూపించిన పెళ్లి కొడుకుని ఒప్పుకుంటుందంటావా? అదే నిజమే. ఆ విషయం నేను చూసుకుంటాను అంకుల్, మీరు కూల్గా ఉండండి. పండగరా తొలి పండగరా నా పరువాలే ఇక నిండెనురా. పండగరా తొలి పండగరా నా పరువాలే ఇక నిండెనురా. నన్ను కొరికేసేరా, కసి పెంచేసేరా, నా సొగసంతా యమగా సెగ పుట్టెనురా. పండగ చేసేసుకో నా సామిరంగా ప్రాయంతో చేసుకో, నీ సోకుమడ పండగ చేసేసుకో, నీ తసాదియా వెచ్చక పెట్టేసుకో, నీ దుంప